హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో 192 గజాల్లో కట్టించిన మంచి సౌత్ ఫేసింగ్ 2 బిహెచ్కే హౌసెస్ అయితే చూద్దామండి. ఇది చాలా మంచి లొకాలిటీలో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తానండి. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్న ఈ 3 హౌసెస్ కూడా సేమ్ ఒకలాగే కట్టించారండి. ఫ్రంట్ ఎలివేషన్ అయితే మారుతుంది. ప్రెసెంట్ హౌస్ అయితే సేల్ అయితే అయిపోయింది. ఈ 2 హౌసులు కూడా సేల్కి అయితే ఉన్నాయండి. ఈ 2 హౌసులు కూడా ఒకసారి అయితే చూడండి. ఎలివేషన్ మాత్రం మారిందండి. లోపల మాత్రం ఇంటీరియర్ డిజైన్ మాత్రం సేమ్ టు సేమ్ ఒకలాగే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ లో స్టెప్స్ దగ్గర అయితే స్టేర్ కేజ్ రూమ్ కింద అయితే చేయించారండి. ఒకసారి అయితే చూడొచ్చు. జస్ట్ ఆ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చేంజ్ అయిందండి. ఫ్రెండ్స్, ఇది ఒకటి 192 గజాలు అయితే కట్టించారు. మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 27x64 అండి. ఇది సెన్స్ లో చూస్తే 4 సెంట్ల వరకు వస్తుంది. అలాగే మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ సీసీ రోడ్ అండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ కూడా ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ గేట్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. గేట్ లైట్ డిజైన్స్ కూడా ఒకసారి అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ ఫ్రంట్ ర్యాంప్ అయితే టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. గేట్ తీసిన లోపలికి అయితే వెళ్దామండి. పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా ఫార్చునర్ కాల్ లాంటిది కూడా పడుతుందండి. పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగా ఇచ్చారు. అలాగే వాస్తు ప్రకారంగా కూడా ఇదంతా కూడా హైట్ అయితే చేశారండి. అలాగే పివోప్ సీలింగ్ డిజైన్ అయితే సింపుల్ గా ప్లెయిన్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇదంతా కూడా సింహద్వారం కింద అయితే చేయించారు. పక్కనైతే విండో అయితే వచ్చిందండి. మనకి ఇదైతే మెయిన్ డోర్ అయితే ఇచ్చారు. ఉన్నదంతా కూడా టేక్ ప్లాంక్స్ అయితే కుట్టించారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే ఒకసారి చూడొచ్చు. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కింద స్టెప్ అయితే టోటల్ గా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. వాస్తు ప్రకారంగా ఇది కూడా ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చారండి. మనకి పిల్లర్ వరకు కూడా వాస్తు ప్రకారంగా అంతా కూడా చేయించారు. మనకి ఇదంతా కూడా బేస్ కూడా హైట్ అయితే చేశారండి దాని గురించే. అలాగే ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి సౌత్ వెస్ట్ ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. మీకు ఇందాక చెప్పాను కదా, స్టేర్ కేజ్ రూమ్ కింద అయితే చేయించారండి. పైన అయితే రేక్ అయితే యూజ్ చేశారండి. టాప్ అయితే క్లోజ్ చేస్తారు. మనకి వర్షం అది కూడా స్టెప్స్ దగ్గర అయితే పడదండి. అలాగే బిల్డింగ్ కి ఈస్ట్ వెబ్స్ అంతా వచ్చి 2.5 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే నాకు కొంచెం ఎంకరేజ్గా అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, మనకు లోపల ఫ్లోర్కి అయితే 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇది గ్లాస్ ఫినిష్ అయితే తీసుకున్నారు. మనకు మార్బుల్ సేల్ అయితే ఉన్నాయండి. హాల్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. హాల్ అయితే స్ట్రైట్ గా అయితే ఉందండి. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x26 సైజులు అయితే ఇచ్చారు. హాల్లో సింపుల్ గా పివోప్ సీలింగ్ డిజైన్ అయితే చేయించారండి. ఇదంతా కూడా పాల్ సీలింగ్ అంతా కూడా పివోప్ సీలింగ్ అయితే చేయించారు. సింపుల్ డిజైన్ లో ప్లైన్ గా అయితే ఇచ్చారండి. హాల్లో స్ట్రైట్ గా ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ కూడా ఒకసారి చూడొచ్చు. మనకి చివరి వరకు పార్టీషన్ వరకు అయితే చేయించారండి. మనకి కిచెన్ డైనింగ్ హాల్కి వెళ్తాం కదా, ఆ బ్యాక్ సైడ్ కూడా పార్టీషన్ కింద అయితే చేయించారు. మనకి ఈజీగా 65 ఇంచెస్ టీవీ కూడా పడుతుందండి. 72 ఇంచెస్ అంటే కొంచెం కష్టంగా 65 ఇంచెస్ టీవీ వరకు అయితే పడుతుంది. టాప్లు ఇవన్నీ కూడా టాయ్స్ పెట్టుకోవడానికి అయితే బాగుంటుందండి. ఇక్కడ యూజ్ చేసిన డామినేట్ సీట్స్ అయితే బాగున్నాయి. మనకి మ్యాట్రిక్ ఫినిష్ అయితే యూజ్ చేశారండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రే అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చి క్రీమ్ కలర్ అయితే యూజ్ చేశారండి. మన కింద రిమోట్స్ అయితే పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్, హాల్ నుంచి ఈస్ట్ వైపుకి 2 విండోస్ అండ్ ఒక డోర్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఈస్ట్ వైపుకి డోర్ అయితే ఇచ్చారు. పక్కన అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. లోపల విండోస్ కానీ గుమ్మాలు కానీ అన్ని కూడా వుడ్తోనే చేయించారండి. ఇక్కడైతే ఇన్వర్టర్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు హాల్ పెద్దగా రావడం వల్ల అయితే సోఫా సెట్ అది కూడా చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే సోఫా సెట్ అది కూడా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో హాల్ అయితే చాలా విశాలంగా అయితే ఇచ్చారండి. మనకి బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ గానే ఉంటాయి. ఒకసారి బెడ్రూమ్స్ కూడా చూద్దామండి. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ పార్టీషన్ కింద అయితే ఇచ్చారండి. మనకి బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అయితే పార్టీషన్ అయితే ఇచ్చారు. ఈ పార్టీషన్ డిజైన్ కూడా ఒకసారి అయితే చూడండి. మొత్తం టోటల్గా ఇదంతా కూడా ప్లేవుడ్స్ అయితే చేయించారండి. దీనికి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయి. ఈ కింద అయితే చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే చూడండి. మనకి టాప్ లో ఉన్న సెల్ఫ్స్ లో చిన్న చిన్న టాయ్స్ లాంటి అయితే పెట్టుకోవచ్చండి. మనకి డెకరేషన్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చండి. అలాగే బెడ్రూమ్స్కి వెళ్ళేటువంటి సెంటర్ లో వాల్ ఉంది కదా, ఈ వాల్ కి రాయల్ ప్లే కానీ స్ట్రెచర్ పెయింట్ కానీ లేదంటే మనకి నచ్చినట్టుగా వాల్ పేపర్ ఎంచుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే మనం అయితే చేయించుకోవచ్చు. వీళ్ళైతే ఫ్లైన్ డిజైన్లు అయితే చేయించారండి అంతా కూడా. ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మలను కూడా ఉడితేనే చేయించారు. ఫ్రెండ్స్, మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x15 సైజ్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మనకు బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి సౌత్ వైపు గోడకి అయితే టోటల్ గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇదైతే కింద నుంచి టాప్ వరకు అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ కబోర్డ్స్ కి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయి. హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడొచ్చు. మనకి సెల్ఫ్స్ అన్ని కూడా చాలా స్పేసెస్ గానే ఉన్నాయండి. మొత్తం అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. పక్కన విండో అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. బెడ్రూమ్ లో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ బాత్రూమ్ అయితే చూద్దాం.
మనకి ఈ బాత్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4.5 x 6.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారు. మనకు లోపల శానిటరీ వర్క్ అంతా కూడా ర్యాక్ కంపెనీ అయితే యూజ్ చేశారండి. ట్యాప్స్ అన్ని కూడా ఎల్ఎన్కే కంపెనీ అయితే తీసుకున్నది. స్టాండర్డ్ కంపెనీ అండి, చాలా బాగుంటుంది. అసలు కంప్లైంట్ అన్నది రాదు. ఎక్కువ బిల్డర్స్ చాయిస్ అండి ఇది. ఇక్కడ బెడ్రూమ్ డోర్స్ కూడా ఒకసారి చూడొచ్చు. సేమ్ ప్యాటర్న్ లో లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఫుట్లెట్ డిజైన్ కూడా బాగుందండి. మనకి సేమ్ కబోర్డ్స్ కి వచ్చే లామినేట్ సీట్స్ బెడ్రూమ్ డోర్స్ కూడా యూజ్ చేశారండి. బెడ్రూమ్ డోర్స్ కి అయితే హ్యాండిల్స్ అయితే యూజ్ చేస్తారు, లాక్స్ అయితే యూజ్ చేయలేదండి. సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x14 సైజులు అయితే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. సింపుల్ డిజైన్ ప్లెయిన్ గా అయితే ఇచ్చారు. మనకి వెస్ట్ వైపు అయితే ఒక విండో అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్ లో సౌత్ వైపు గోడకి అయితే ఇక్కడ కూడా కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా కింద నుంచి టాప్ వరకు అయితే ఇచ్చారండి. సీలింగ్ హైట్ వరకు అయితే ఇచ్చారు. సేమ్ ఒకటే ప్యాటర్న్ లో లామినేట్ షీట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఈ కబోర్డ్ లో అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా లోపల అయితే ఒక డోర్ అయితే ఇచ్చారు. సేమ్ ఈ వాష్రూమ్ కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఇచ్చిన వాష్రూమ్ సైజ్ లోనే ఉంటుందండి. ఇది కూడా పెద్దదిగానే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చేశారండి. వర్క్ అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. వర్క్ యూస్ అయితే ఎక్కడ రాజీ పడకుండా అయితే చేయించారండి. చాలా మంచి లోకాలిటీలో ఇల్లున్న అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కాకినాడ రాయుడిపాలెంలో అయితే ఉంటుందండి. మనకి ఇంటి దగ్గర నుంచి కాకినాడ పిఠాపురం రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్కి అయితే జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్కి అయితే 5 to 6 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ మన టీవీ డాట్ కొంచెం ఫ్రంట్ గా వస్తే అక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ తో ఒకసారి చూడొచ్చు. ఒక 4 అయితే సరిపోతుందండి. మనకు పూజ మందిర్ అయితే చేయించుకోవాలి. అలాగే డోర్ కి అయితే మనకు నచ్చిన గ్లాస్ అయితే వేయించేస్తే ఇస్తారండి. ప్రజెంట్ అయితే డోర్ అయితే చేయించారు. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మన పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. ఈ ప్లేస్ వచ్చి 10x10 సైజులు అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. మనకి డైనింగ్ ఏరియా ఇక్కడైతే వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. ఈస్ట్ అండ్ నార్త్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. ఈశాన్య మూలకైతే ఇచ్చారు. డైనింగ్ ఏరియా పెద్దదిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే చిన్న వాల్డ్రోబ్ కింద అయితే చేయించారండి. దీనికి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. గ్రైన్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేశారు. దీనికి ఇంకా కవర్ అయితే రిమూవ్ చేయాలండి. రిమూవ్ చేస్తే ఇంకా నీట్ గా కనిపిస్తుంది. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ మనకి డైనింగ్ ఏరియా పక్కన ఇక్కడ ఓపెన్ కిచెన్ కింద అయితే ఇచ్చారండి. మనకి బిల్డింగ్ వాయువులో కిచెన్ అయితే ఇచ్చారు. మనకి సిమ్లీ అది పెట్టుకోవడానికైతే ప్రొవిజన్ అయితే వీళ్ళైతే ఆల్రెడీ చేయించారండి. ఒకసారి కిచెన్ లోకి వెళ్ళినప్పుడు అయితే క్లియర్ గా చూపిస్తాను చూడండి. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే చేయించారండి. గ్రైన్ వైట్ కలర్ కాంబినేషన్ లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే వచ్చినాయి. ఇవన్నీ కూడా స్టోరేజ్ అటాచ్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే యూజ్ చేయొచ్చండి. గ్లాసీ ఫినిష్ తో లామినేట్ సీట్స్ యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికైతే సెల్ఫ్స్ అయితే యూజ్ చేయొచ్చండి. దీనికైతే బొందులు కాకుండా ఇంజెస్ అయితే యూజ్ చేస్తారండి. ఇవి కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేయడానికి అయితే వాడచ్చు. టాప్లీ అనేవి కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి అయితే వాడచ్చండి. అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారు. మనకి యూసేఫ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మన గ్రైండర్ మిక్సీ పెట్టడానికి అయితే ఇక్కడ ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే చూడొచ్చు. అలాగే మనకు ప్లాట్ఫామ్ కింద ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. బాస్కెట్స్ కూడా చూద్దామండి. మనకి బాస్కెట్స్ వచ్చి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారు. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. ఈ నార్మల్ బాస్కెట్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే మనకి ఈస్ట్ వైపుకి అయితే ఇక్కడ స్టవ్ వస్తుంది కదా, దాని టాప్ లోనే సిమ్లీ పెట్టుకుని ప్రొవిజన్ అయితే ఇచ్చారండి. ఒకసారి మీరు ఎక్కడ కూడా వర్క్ చేయించుకోకుండా ప్రొవిజన్ అయితే చేయించారు. మెయిన్ సౌత్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఈ ప్రొవిజన్ అయితే మనం హౌస్ తీసుకున్న చేయించుకోవడం వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయండి. అలా కాకుండా లేదా ఆ వర్క్ కూడా మనకైతే చేంజ్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్ మనకు నార్త్ వెస్ట్ వచ్చి 7.5 అడుగులు అయితే ఇచ్చారండి. బయట అయితే ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. 7 అడుగులు అయితే ఉంటుందండి. మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. మనకి వెస్ట్ వెస్ట్ కూడా 20 యాంగిల్ అయితే ఉంటుందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ట్యాప్ అయితే ఇచ్చారు. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అని పవర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. మనకి చాలా మంచి లోకాలిటీ ఇల్లు అయితే కట్టించారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇంటి దగ్గర నుంచి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ మనకి ఆటో ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయితే దొరుకుతాయండి. మనకి జస్ట్ 1 km డిస్టెన్స్ లో మెయిన్ రోడ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి ఇలా బయటకి మార్కెట్లో అయితే ఎక్కువగానే చెప్తున్నారు, కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే 87 lakhs అయితే చెప్తున్నామండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 87 lakhs అయితే చెప్తున్నాం. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి. కూర్చొని మాట్లాడితే ఇంకా తగ్గిస్తారు. రేట్ అయితే ఫిక్స్డ్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. అలాగే మనకి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ చేసి ఇస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తారండి. అలాగే ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం మన డిస్క్రిప్షన్లో ఒకసారి అయితే చెక్ చేయండి.
ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.